ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఆఫీసర్స్ క్లబ్లో పౌర చైతన్య వేదిక రాష్ట్ర ప్రథమ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు పౌర చైతన్య వేదిక లక్ష్యాలను, కర్తవ్యాలను వివరించారు. ఈ దేశంలోటువంటి సహజ సంపదని కార్పొరేట్ శక్తులకి అప్పగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ అపార అటవీ సంపదని కొల్లగొట్టడం కోసం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీని భౌతికంగా నిర్మూలించాలని చెప్పి బూటపకి ఎన్కౌంటర్ల పేరుతో ఇవాళ మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం వేలాది సైన్యాన్ని వినియోగిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ, మావోయిస్టు పార్టీ రాజకీయాలతో మనకి ఏకీభావం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక రాజకీయ అజెండాతో దోపిడీ లేని సమాజం కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పినప్పుడు, అదేవిధంగా వాళ్ళు చర్చలకు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళతో చర్చలు జరపకుండా వాళ్ళని భౌతికంగా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి ఆపరేషన్ కగార్ని, ఆ ఆపరేషన్ కగార్ ద్వారా కేవలం మావోయిస్టులే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనుల యొక్క మనుగడకి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది మానవ హక్కుల ఉల్లంఘన కింద భావిస్తూ ఈ ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి అన్ని రకాల హక్కుల ఉల్లంఘనని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ఈ దేశం ప్రజల మీద ఉంది.